ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు. ఈ దీని ముందు మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను తీగలు, మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తీగ నుండి వేరుపడిన కొమ్ము ఏమవుతుంది? వాడిపోతుంది, ఫలం కాయదు. అదేవిధంగా మనం యేసు నుండి వేరుపడితే మన జీవితంలో ఫలం ఉండదు. నన్ను విడిచి ఏమీ చేయలేరని యేసు ప్రభు అంటున్నారు. ఈ మాట ఎందుకు చెప్పాడు? నిరుత్సాహపరచడానికి కాదు, నమ్మకం కలిగించడానికి. యేసు లేకుండా మన ప్రయత్నాలు పరిమితమే. యేసుతో కలిసి ఉంటే అన్నీ సాధ్యం. యేసులో నిలిచి ఉంటే విస్తారమైన ఫలం వస్తుంది, ప్రభావం పెరుగుతుంది. ఈరోజు నుంచి ఒక అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థనతో యేసుతో కనెక్షన్ ప్రారంభించండి. ఆయనలో నిలిచి ఉండండి. చివరి మాట, కలిసే ఉన్న కొమ్మె ఫలం కాస్తుంది. యేసుతో ఉన్న జీవితం ఫలవంతం అవుతుంది. ఆమెన్.